ఓకే. ఈటెల రాజేందర్ కరీంనగర్లో కూడా ప్రచారం చేస్తారా? అంటే నాది నాకే తీర్చలేదు, ఎక్కడ పోనీ ఈసారి. ఓకే. ఎందుకంటే పెద్ద కాన్ఫరెన్స్ కాబట్టి, అవును, పెద్ద పార్లమెంటు, అవును, 35 లక్షల ఓట్లు ఉన్నాయి, 2 పార్లమెంటుతో సమానం. ఇది కనీసం ఒక్కసారి వచ్చి దండం పెట్టిపోతే బాగుండని చెప్పి కోరుకుంటారు. అవును, కాబట్టి తీర్చలేదు నాకు. ఓకే. ఈటెల రాజేందర్ మాత్రమే ఎందుకు ప్రత్యేకం? మీకు 2 ప్రత్యర్థులు ఉన్నారు. సరే, మిగిలిన చిన్న చితక వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్కి ఒక అభ్యర్థి మేజర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మేజర్ పార్టీ. సునీతా మహేందర్ రెడ్డి కంటే, రాగిడి లక్ష్మారెడ్డి కంటే ఈటెల రాజేందర్కే ఓటేయాలనేటువంటిది ఎందుకు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈటెల రాజేందర్ ఎందుకు ది బెటర్? నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా పాత్ర ఉంది. తెలంగాణపై ఆత్మగౌరవ బావుట ఎగరడంలో నా పాత్ర ఉంది. ఈ రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రిగా సర్వీస్ చేసినటువంటి సర్వీస్ ఉంది. అన్నిటికీ మిక్కిలి ప్రపంచం కన్నీళ్లు పెడుతున్నప్పుడు, వణికిపోతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చేసిన సేవలు ఉన్నాయి. నేను ఏ వాడకట్టుకు పోయినా, ఏ ఇంటికి పోయినా నన్ను గుర్తుపట్టని ఇల్లు ఉండదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నేను చౌరస్తా నిలబడితే గప్పుడు తెలుస్తుంది నేను ఎవరినో వాళ్ళు ఎవరు. అందుకని నన్ను పట్టుకొని 22 సంవత్సరాలుగా వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా, వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు సమున్నతంగా నిలిపిన బిడ్డగా, వాళ్ళకు మచ్చ చేయకుండా శబాష్ మా బిడ్డ అనే బిడ్డగా ఇలా నా సర్వీస్ ఉంది. అందుకని నేను హక్కుదారుని తప్ప ఎవరు హక్కుదారులు కాదు, ఎవరు చెప్పుకోలేరు కూడా.